మేమందరికీ రెండు చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాము. మనం మంచిగా ఇన్ని సంవత్సరం నుంచి కలిసిమెలిసి ఉన్న అట్మాస్ఫియర్ లా ఇట్లాంటి ఒక్కటి ఇద్దరు వల్ల ఈ మొత్తం ఒక జాతికి చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారం ఎవరికి లేదు. మేము మళ్ళా మిమ్మల్ని చెప్తున్నాము, గుజరాతీ మార్వాడి ఎక్కడైనా బిజినెస్ తప్ప వేరే దాంట్లో పోయేది అలాది. మీరు హిస్టరీ చూసుకోండి, గుజరాతీ మార్వాడీస్ ఎప్పుడు బిజినెస్ తప్ప ఫ్యామిలీ తప్ప ఎక్కడ పోయేది ఉండదు అలాది. ఈ ఎవరో ఒక్కడో ఇద్దరు వల్ల మొత్తం సమాజంలో గుజరాతీ మార్వాడి గో బ్యాక్ చెప్పేది ఎంతవరకు వాస్తవం? దీని వెనుకకు మీరు కుట్ర ఉంటే, మీరు ఒక్కటి ఇద్దరితో కొట్లాడైతే ఏమైనా పంచాయతీ ఉంటే కూడా అది ఎక్కడెక్కడ తిప్పుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పెద్దోళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నారు. అసలు వాస్తవం దీని వెనుకకు అసలు వాస్తవం ఇది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది, అది ఎందుకు ఎవరు మాట్లాడతలేరు దీని సంగతి? మీకు ఐడియా ఉందా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం అనేది? ఇది పోర్ట్ మార్కెట్ లా ఒక కోఠారి అని బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన దుఃఖం ముంగట ఏదో కారు నుంచి గొడవ అయింది. గొడవ అయితే సరే, ఎవరైనా షాప్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళ ముంగట పార్కింగ్ లో ఏదైనా చిన్న విషయం ఉంటే అక్కడక్కడ చూసుకుంటే చేసుకోవాలి. దాని తర్వాత ఆయన ఏం చేసిండు, ఏదో మాట ఎక్కువ అయితే ఇప్పుడు మేమైతే ప్రెసిడెంట్ కానీ మా సమాజ పెద్ద మనుషులు అయితే మేము ఏమైనా కూర్చోబెట్టి చదవబెడతాం. ఇట్లాంటి చిన్న పోరలు యంగ్ జనరేషన్ ఉంటారు, నువ్వెంత నేనంత అని ఏదో ఇద్దరితో సప్పుడు రెండు చేతులతో అవుతుంది సార్, ఒక్క చేతులతో ఎప్పుడు సప్పుడు కాదు. కులం ప్రస్తావన వచ్చింది జిగ్నేష్ గారు, మాట్లాడుకొచ్చారట. అదే దానికే చెప్తున్నా సార్. ఇప్పుడు ఆయనకు కానీ నీకు ఎవరికైనా గొడవలు అవుతాయి, ఎవరితో జాతితోనవుతుంది, అలా వీళ్ళతోనవుతుంది, రేపు యాదవ్తోనవుతుంది, ఎల్లుండి ఏమో బీఆర్ఈ వాళ్ళతోనవుతుంది, యూపీ వాళ్ళతోనవుతుంది. ఇది జాతికి సంబంధించి మనిషితోని ఉన్న గొడవ జరిగింది. ఆ మార్వాడి కోటారి ఇప్పుడు నేను వాస్తవం చెప్తే మీకు తెలుసో తెలియదో వాస్తవము, ఈ కోఠారి ఫ్యామిలీతో గొడవ అయింది. ఆ 75 సంవత్సరం కోఠారి గారికి పిలిపించి ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో పిలిపించి ఆయన కొట్టించిండు. మళ్ళా తర్వాత సారీ చెప్పిండు. ఈ మాట ఎందుకు ఎక్కడ వస్తలేదు? మేము ఎప్పుడైనా అది ఎవరి పిల్లలతో గొడవలైంది కదా సార్ పోర్ట్ మార్కెట్ లా. అది కోఠారి ఫ్యామిలీ అని రెప్యూటెడ్ ఫ్యామిలీ, 100 years నుంచి ఆయన తెలంగాణలో ఉంటున్నారు. ఆ ఫ్యామిలీ పిల్లలతోని ఇలా గొడవలు జరిగింది. ఈ గొడవ జరిగే వరకు సరే తర్వాత కూర్చోబెట్టి పెద్ద మనిషి దగ్గర పిలిపిస్తే ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పిలిపించినారు. ప్రజాప్రతినిధి ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గారి ఇంట్లో పిలిపించిండు, కాంప్రమైజ్ చేపి పిలిపించిండు. ఎవరు అక్కడ లేచి ఆ 75 సంవత్సరం ముసలి మీద చేసిండు. అది ఎంతవరకు నిజమే సార్? ఈ పద్మారావు ఇంట్లో ఎవరో రౌడీలు వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళు ఎవరు చెప్పింది అది మనకు అప్పుడు తెలియలేదు. ఆ వీడియో రికార్డింగ్ కూడా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది వేరే విషయం. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసిండు, ఇట్లాంటి అయిపోయింది, నాకు తెలియకుంటే మా పిల్లలు ఎవరో చేస్తున్నారు అని. దానివల్ల అక్కడ సర్దిపోయింది.